వచ్చేసాయి. ఐపీఎల్ 2026 యాక్షన్స్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. 13 లేదా 15 డిసెంబర్‌లో అయితే ఈ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. డేట్, టైమ్, పర్స్, వెన్యూ, ప్లేయర్స్ యొక్క లిస్ట్ అయితే డిసెంబర్ నుంచే స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఒకటి కాదు, రెండు కాదు, ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క టీం గురించి, రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి అయితే తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్లో ఉన్న 10 టీంలు రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో లెంత్ అయితే ఎక్కువగా అయిపోతుంది కాబట్టి మనం ఓన్లీ ఈ వీడియోలో 6 టీమ్స్ రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా మన ఆర్సీబీ టీం గురించి అయితే తెలుసుకుందాం. ఆర్సీబీ టీం అయితే ఐపీఎల్ 2025లో అందరూ ప్లేయర్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. మరి యంగ్స్టర్ ప్లేయర్స్ని అయితే 9 మందిని ఇంటికి పంపించేస్తుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్. మరి ఆ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. మొదటి ప్లేయర్ వచ్చేసి బ్లెస్సింగ్ ముజరాబనీ. ఇతను ఒకైతే బౌలర్ భయ్యా. మరి ఇతనైతే బ్యాకప్ కోసం అయితే తెచ్చుకున్నారు మన ఆర్సీబీ వాళ్ళు. లుంగి ఎంగిడికి రీప్లేస్మెంట్గా వచ్చాడు ముజరాబనీ. మరి ఇతనితో పెద్దగా అవసరం లేదు కాబట్టి ముజరాబనీని కూడా రిలీజ్ చేసేస్తుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్. నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి టిమ్ సఫర్ట్. మరి టిమ్ సఫర్ట్ అయితే జాకబ్ బెథెల్కి రిప్లేస్మెంట్గా వచ్చాడు. మరి ఇతనితో మనకు పెద్ద అవసరం లేదు కాబట్టి ఇతను కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది భయ్యా. మరి ఇతను రోల్ మోడల్ అయితే ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. మరి ఇతనితో మనకు పెద్దగా అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర ఫిల్ సాల్ట్ ఉన్నాడు కాబట్టి ఇతనైతే రిలీజ్ చేస్తుంది ఆర్సీబీ టీం. నెంబర్ 3 ప్లేయర్ వచ్చేసి అభినందన్ సింగ్. ఇతను ఒక రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. మరి ఇతనైతే బేస్ ప్రైజ్కి 30 లక్షలకి అయితే తీసుకుంది ఆర్సీబీ టీం. మరి మన ఇండియన్ ప్లేయర్స్ భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి అభినందన్ సింగ్ వైపు అయితే చూడలేదు మన ఆర్సీబీ టీం. కాబట్టి ఇతన్ని కూడా రిలీజ్ చేస్తుంది. నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి మోహిత్ రాతే. మోహిత్ రాతేని అయితే ఆర్సీబీ వాళ్ళు కేవలం బేస్ ప్రైజ్ 30 లక్షలకు మాత్రమే తీసుకున్నారు. మరి సుయాక్ శర్మకు బ్యాకప్గా ఉంటారని తీసుకున్నారు. బట్ ఒక ఛాన్స్ కూడా రాలేదు మన మోహిత్ రాతేకి. మరి ఇతనైతే ఒక లెగ్ స్పిన్ బౌలర్ కాబట్టి ఇతను ఛాన్సెస్ రాలేవు కాబట్టి బ్యాకప్గా అయితే ఇప్పుడు కృణాల్ పాండ్యా, సుయాక్ శర్మ ఇద్దరు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి మోహిత్ రాతని రిలీజ్ చేస్తుంది. నెంబర్ 5 ప్లేయర్ వచ్చేసి మనోజ్ బండాజే. మరి ఇతనితో మనకైతే పెద్దగా యూజ్ లేదు. ఎందుకంటే ఇతను ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి మనోళ్ళు టీమ్ డేవిడ్ కానీ, జితేష్ శర్మ కానీ, రజత్ పద్దార్ కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే చితకబాదారు మిడిల్ ఆర్డర్లో. కాబట్టి ఇతనికి అయితే ఛాన్సెస్ రాలేవు. మరి ఇతనితో పెద్దగా యూజ్ లేదు కాబట్టి ఇతన్ని రిలీజ్ చేస్తుంది. కావాలనుకుంటే యాక్షన్లో మళ్ళీ బై చేసుకుంటుంది బేస్ ప్రైజ్కి. నెంబర్ 6 స్వప్నిల్ సింగ్. మరి స్వప్నిల్ సింగ్ అయితే 2024లో 7 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు తీసుకొని కాస్త ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు. కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసి 50 లక్షలకు అయితే తీసుకుంది మన ఆర్సీబీ టీం. మరి ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. బ్యాటింగ్లో కూడా కాస్త మంచిగానే ఇంప్రెసివ్ నాకైతే ఆడగలడు. కాబట్టి మన కృణాల్ పాండ్యా ఆల్రెడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు భయ్యా. మరి ఇతనితో అంత పెద్ద యూజ్ లేదు కాబట్టి ఇతన్ని కూడా రిలీజ్ చేస్తుంది. నెంబర్ 7 పేరు వచ్చేసి నువన్ తుషారా. మరి ఇతన్ని అయితే ఆర్సీబీ వాళ్ళు 1,60,00,000 ఇచ్చి కొనుక్కున్నారు భయ్యా. మరి ఇతనైతే చాలా క్వాలిటీ బౌలర్ కాబట్టి లుంగెంగ్ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి తుషారా ఓన్లీ 1 మ్యాచ్ ఆడాడు. ఆ 1 మ్యాచ్లో ఒక వికెట్ అయితే తీసుకొని కాస్త ఇంప్రెసివ్ నాకైతే ఆడాడు భయ్యా. మరి లుంగెంగ్ అద్భుతంగా ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇతన్ని కూడా రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మళ్ళీ యాక్షన్లో ఏమో చెప్పలేం, తీసుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఎజల్డ్ కూడా పోయినసారి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి దీన్ని కంపల్సరీ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్షన్ స్లాట్స్ కావాలి ఇప్పుడు ఆర్సీబీ టీంకి. ఇక నెంబర్ 8 ప్లేయర్ వచ్చేసి రసిక్ సలాందార్. ఇతనిపై అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అయితే ఆర్సీబీ టీం పోయినసారి 6 కోట్లకు అయితే తీసుకుంది భయ్యా. మరి రసిక్ సలాందార్ అయితే చాలా టాలెంటెడ్ ప్లేయర్. కొత్త బాల్ని అయితే ఎంత అద్భుతంగా మూవ్ చేస్తారంటే మీరు చూస్తే షాక్ అవుతారు. అద్భుతంగా మూవ్ చేయగలడు భయ్యా. మరి రసిక్ సలాందార్ని అయితే రిలీజ్ చేయక తప్పదు. ఎందుకంటే ఎజలుడ్ అండ్ భూవీ కాంబినేషన్ అయితే అద్భుతంగా సెట్ అయిపోయింది. ఇప్పుడు రసిక్ సలాందార్ని ఒకవేళ రిటర్న్ చేసుకుంటే కనుక ఒకవేళ వీళ్ళు 3 కాంబినేషన్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఇతన్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. నెంబర్ 9 పేరు వచ్చేసి లివింగ్ స్టోన్. లివింగ్ స్టోన్ పై ఎంతో నమ్మకం పెట్టుకుంది ఆర్సీబీ టీం. ఎంతో నమ్మకం పెట్టుకొని యాక్షన్లో 8,75,00,000 పెట్టి ఎక్కువ ప్రైజ్కి అయితే కొనుక్కుంది భయ్యా. కాకపోతే అందరూ కప్పు కోసం ఆడితే ఈ బాయ్ మాత్రం టీ కప్ కోసం అయితే ఆడినట్లు ఉంది తన ఆట. మరి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు భయ్యా లివింగ్ స్టోన్ అయితే. మరి ఇతనైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. అలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే ఏ టీం అయినా రిలీజ్ చేయక తప్పదు. ఇతని బదులు ఇంకా వేరే ప్లేయర్ని కొనుక్కున్నా బాగుండేది ఆర్సీబీ టీం అని అనిపించింది. మరి ఇతనైతే ఖచ్చితంగా అవుట్ అయిపోతాడు. మరి ఢిల్లీ టీం వల్ల అయితే జాక్ ఫ్రేజర్ని యాక్షన్లో 9 కోట్లకు అయితే తీసుకున్నారు భయ్యా. మరి ఆ 9 కోట్లకు మరి ఢిల్లీ టీంకి అయితే జాక్ ఫ్రేజర్ న్యాయం చేయలేకపోయాడు. దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్యా. ఓపెనర్గా వచ్చి చెత్త అంటే చెత్త పర్ఫార్మెన్స్ చేశాడు. అసలు ఢిల్లీ టీం వాళ్ళు ఎందుకు తీసుకున్నారా అని అనుకున్నారు భయ్యా తీసుకున్న తర్వాత.
అలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేసి చూపెట్టాడు. మరి ఇతనైతే 2026కి రిలీజ్ చేస్తుంది. ఢిల్లీ టీం రిలీజ్ చేయబోయే ఇంకో ప్లేయర్ వచ్చేసి హ్యారీ బ్రూక్. హ్యారీ బ్రూక్ అయితే యాక్షన్లో 6.24 crores అయితే తీసుకుంది భయ్య ఢిల్లీ టీము. మరి ఢిల్లీ టీంలో అసలు మ్యాచెస్ ఆడలేడు హ్యారీ బ్రూక్. మరి హ్యారీ బ్రూక్ అయితే గత కొన్ని టీంలకు వెళ్ళాడు, కానీ ఆ టీంలలో కూడా వరస్ట్ పర్ఫార్మెన్సే చేశాడు భయ్య. ఎస్ఆర్ఎస్లో కూడా అంత బాగా పర్ఫార్మెన్సే లేదు. మరి హ్యారీ బ్రూక్ ఎందుకు ఆడట్లేదు నాకైతే అర్థమవుతలే. మరి అలాంటి హ్యారీ బ్రూక్ని కూడా మన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రిలీజ్ చేస్తుంది. నెంబర్ 3 ప్లేయర్ మోహిత్ శర్మ. మోహిత్ శర్మ అయితే 2.20 కోట్లు ఇచ్చి తీసుకున్నారు బై యాక్షన్లో. కాకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు ఢిల్లీ టీం తరపున 2025లో. మరి అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు భయ్య. మరి ఇతనైతే ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సి వస్తుంది. మరి ఐపీఎల్ 2025లో 8 మ్యాచ్లు ఆడి 150 బాల్స్ వేసి 257 పరుగులు అయితే ఇచ్చాడు. ఇక 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు భయ్య. ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తారని అస్సలు అనుకోలేరు ఢిల్లీ వాళ్ళు. కాకపోతే ఇతనైతే రిలీజ్ చేస్తుంది. మరి చెత్త పర్ఫార్మెన్స్కి ఏ టీం అయితే రిలీజ్ చేయక తప్పదు. మరి నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి నటరాజన్. మరి నటరాజన్ అయితే 10.75 కోట్లు ఇచ్చి యాక్షన్లో తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. మరి కాకపోతే అతను ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడలేడు 2025 ఐపీఎల్లో. కాకపోతే ఒకే మ్యాచ్ ఆడాడు, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు ఒకే మ్యాచ్లో. 18 బాల్స్లో 49 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేడు భయ్యా. మరి ఇలాంటి పర్ఫార్మెన్స్ని చూసైతే మన ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేస్తామని న్యూస్లో అయితే బయటకి ఇచ్చింది. మరి అలా పర్ఫార్మెన్స్ చేస్తే ఢిల్లీకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కదా భయ్యా. అడ్వాంటేజ్ ఉన్న ప్లేయర్ని తీసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే తనకు ఇంజురీ అయింది. ఆ ఇంజురీ వల్ల కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. కాకపోతే ఢిల్లీ వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారు. ఇక ఈ అమ్మాయి రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ వచ్చేసి వీళ్ళే. మొదటి ప్లేయర్ రిజర్ట్ విలియమ్సన్. మరి ఇతనైతే రిలీజ్ చేయబోతుంది. ఇతను ఒక పేస్ బౌలర్ కాబట్టి మన దగ్గర ఆల్రెడీ మంచి మంచి పేస్ బౌలర్స్ ఫామ్లో ఉన్నారు. ఇతనైతే రిలీజ్ చేస్తుంది ముంబై. నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి రీసీ టు ప్లే. ఇతని స్పెషలైజేషన్ వచ్చేసి బౌలర్. ఇతను ఒక పేస్ బౌలర్ భయ్యా. మరి ఇతనైతే ఐపీఎల్ 2025లో ఓన్లీ ఒక మ్యాచ్ ఆడి 18 బంతుల్లో 40 పరుగులు ఇచ్చాడు. దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. ఇతని పర్ఫార్మెన్స్ చూసి ఇక మన ముంబై అయితే రిలీజ్ చేస్తుంది. నెంబర్ 3 ప్లేయర్ వచ్చేసి రఘు శర్మ. రఘు శర్మ అయితే మన విఘ్నేష్ పుత్రికి రీప్లేస్మెంట్గా వచ్చాడు. ఇతనైతే ఒక్క మ్యాచ్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేడు. ఐపీఎల్ కూడా డిప్ చేయలేడు భయ్యా. కాబట్టి మన విఘ్నేష్ పుత్రుడు ఉన్నాడు కాబట్టి ఇతనైతే రిలీజ్ చేస్తుంది ముంబై టీం. నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి సత్యనారాయణ రాజు. ఇతను మన తెలుగు కుర్రాడు. మరి ఇతని స్పెషలైజేషన్ అయితే ఇతను ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. మరి ఇతనైతే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు భయ్యా. 2 మ్యాచ్లలో 24 బాల్స్ వేసి 53 పరుగులు ఇచ్చి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి మన సత్యనారాయణ రాజు తెలుగునైతే రిలీజ్ చేస్తుంది ముంబై. ఇక మన కేకేఆర్ టీం రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ని అయితే తెలుసుకుందాం. మొదటిగా వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ 2025లో దారుణంగా అంటే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్యా. అతనికి 23.75 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంది. మరి అతనిపై ఎంత నమ్మకం పెట్టుకుంటుంది భయ్యా. అంత హై ప్రైజ్ ఇచ్చి రిటర్న్ చేసుకుంటే అతను చేయాల్సిన న్యాయం మాత్రం చేయలేకపోయాడు కేకేఆర్ టీంకి. ఓన్లీ 11 మ్యాచ్లు ఆడి 142 పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. మరి ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తాడని అసలు కలలో కూడా ఊహించి ఉండను నేనైతే. మరి అలాంటి ప్లేయర్ని తప్పక రిలీజ్ చేస్తుంది మన కేకేఆర్ మేనేజ్మెంట్. మరి అంత నమ్మకం పెట్టుకొని అంత హై ప్రైజ్ పెట్టినప్పుడు కాస్త రన్స్ అయినా చేయాలి భయ్యా. మినిమం ఒక 500 దాకా చేయాలి లెవెల్ మ్యాచెస్లో. మరి అంత దారుణంగా ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఇంకా కొన్ని మ్యాచ్లు అయితే ఆడిపోయలేరు మన వెంకటేష్ అయ్యర్ని. మరి వెంకటేష్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లేదంటే విధ్వంసం చేస్తారో మనందరికీ తెలిసింది. కాకపోతే 2025లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. వెంకటేష్ అయ్యర్కి చాలా హిట్టింగ్ పవర్ కూడా ఉంటుంది. అతను మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ భయ్యా. అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసేవాడంట. కాకపోతే మరి కేకేఆర్ టీంకి అయితే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. మరి అతనైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి క్వింటన్ డికాక్. మరి క్వింటన్ డికాక్ని అయితే 3.60 కోట్లు ఇచ్చి యాక్షన్లో తీసుకుంది కేకేఆర్ టీం. మరి ఇతను కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు భయ్యా. అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. మరి కేకేఆర్ టీంకి ఈసారి ఎవరు కూడా అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు ఈ ప్లేయర్స్ అయితే. మరి క్వింటన్ డికాక్ ఎంత మంచి ప్లేయరో మన అందరికీ తెలిసిందే. యాజ్ లక్నోలో అయితే విధ్వంసమే చేశాడు. మరి ఇప్పుడు కేకేఆర్ టీం తరపున అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు భయ్యా. ఓన్లీ 8 మ్యాచ్లు ఆడి 152 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా ఒకే మ్యాచ్లో 97 పరుగులు చేశాడు భయ్యా. దాని తర్వాత నుంచి అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ లేదు. కాబట్టి కేకేఆర్ వాళ్ళు అయితే ఇతన్ని కూడా రిలీజ్ చేస్తారు. ఇక నెంబర్ 3 ప్లేయర్ వచ్చేసి ఆండ్రిచ్ నోకియా. మరి ఇతన్ని అయితే యాక్షన్లో 6.50 కోట్లు ఇచ్చి తీసుకుంది మన కేకేఆర్ టీం. మరి ఇతను కూడా అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు భయ్యా. మరి ఐపీఎల్ 2025లో కేవలం 2 మ్యాచ్లు ఆడి
42 బాల్స్ వేశాడు. ఆ 42 బాల్స్‌లలో 83 పరుగులు ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు భయ్యా. కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు ఆండ్రెస్ నోకియా. మరి ఇతను కూడా అంత అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఈ ముగ్గురు ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయిపోతారు. ఇక మన రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు రిలీజ్ చేయబోయే ప్లేయర్స్‌లో మొదటి ప్లేయర్ వచ్చేసి సిమ్రాన్ హెట్మయర్. మరి సిమ్రాన్ హెట్మయర్ అయితే పోయినసారి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్యా. 2025లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 239 పరుగులు మాత్రమే చేశాడు భయ్యా. మరి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. మ్యాచ్‌ని లాస్ట్ వరకు తీసుకెళ్తాడు. ఇప్పుడు 6 బంతుల్లో 13 పరుగులు అట్లా ఉన్నాయన్నప్పుడు ఔట్ అయిపోతున్నాడు. అంత బ్యాడ్ అంటే బ్యాడ్ పెర్ఫార్మెన్స్ చేశాడు 2025 ఐపీఎల్‌లో. మరి ఆర్ఆర్ కూడా హిట్మయర్‌పై నమ్మకం పోతుంది భయ్యా. ఎందుకంటే అసలు ఫామ్‌లోకే వస్తలేడు. లాస్ట్‌లో ఏదో ఒక మ్యాచ్ ఆడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. మరి మన సిమ్రాన్ హెట్మయర్‌నైతే ఆర్ఆర్ వాళ్ళు రిలీజ్ చేస్తారని న్యూస్ అయితే బయటికి ఇచ్చిపెట్టారు. మరి ఆర్ఆర్‌పై అయితే మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. సిమ్రాన్ హెట్మయర్ ఉంటే బాగుంటుందా? లేదంటే రిలీజ్ అయితేనే బాగుంటుందా? నాకైతే రిలీజ్ అయితేనే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో విధ్వంసం చేస్తేనే మ్యాచ్ గెలిచేది. మిడిల్ ఆర్డర్ చేతుల్లోనే ఉంటుంది భయ్యా మ్యాచ్ మొత్తం. మరి సిమ్రాన్ హెట్మయర్ దారుణంగా ఫెయిల్ అయితే ఎట్లుంటది చెప్పండి మీరే. కాబట్టి మన ఆర్ఆర్ వాళ్ళే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఇక ఆర్ఆర్ వాళ్ళు రిలీజ్ చేయబోయే రెండో ప్లేయర్ వచ్చేసి సంజు శాంసన్. మరి సంజు శాంసన్‌ని రిలీజ్ చేద్దామని అనుకోవట్లేదు. ఆర్ఆర్ వాళ్ళు రిటైన్ చేసుకుందామని అనుకుంటున్నారు. కాకపోతే మన సంజు శాంసన్‌ని వేరే టీమ్‌తోనైనా ట్రేడ్ అనేది చేసుకోండి. లేకపోతే నన్ను రిలీజ్ అనేది చేసేయండి యాక్షన్‌లోకి అని ఫోర్స్ చేస్తున్నాడు ఆర్ఆర్ మేనేజ్మెంట్‌ని. మరి 2025లో యాక్షన్‌లో అయితే మన సంజు శాంసన్ జాస్ బట్లర్‌ని ఖచ్చితంగా రిటైన్ చేసుకోండి అని చెప్పాడు. మరి మన ఆర్ఆర్ వాళ్ళైతే వాళ్ళ మాటని లెక్క చేయకుండా రిలీజ్ చేసేసారు భయ్యా. మరి జాస్ బట్లర్ ఎలాంటి విధ్వంసం చేస్తాడో మనందరం చూసాం. మరి సంజు మాటని లెక్క చేయలేదని అలా చేస్తున్నాడో లేదంటే అతనికి క్యాప్టెన్సీ కూడా ఇవ్వలేదు భయ్యా 2025 ఐపీఎల్‌లో. రియాన్ పరాగ్‌కి ఇచ్చాడు. ఇతనికి రెస్ట్ ఇచ్చారు. అదేదో న్యూస్ అయితే గట్టిగా ఉంది. కాబట్టి ఆ న్యూస్ ఏదో మనకు అర్థం అవ్వట్లేదు. ఇక మనకు కొన్ని రోజులలో అయితే తెలియబోతుంది. మరి సంజు శాంసన్ అయితే ట్రేడ్ చేయన్నా చేస్తారు. లేకపోతే ఖచ్చితంగా రిలీజ్ అనేది చేస్తారు. సంజుకి ఆర్ఆర్‌లో ఆడబుద్ధి కావడం లేదు మెయిన్ పాయింట్. కాబట్టి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు సంజు శాంసన్‌ని మన ఆర్ఆర్ మేనేజ్మెంట్. ఇక నెంబర్ 3 పేరు వచ్చేసి కుమార కార్తికేయ సింగ్. ఇతనైతే బేస్ ప్రైస్‌కి 30 లక్షలకు యాక్షన్‌లో తీసుకున్నారు. మరి కుమార కార్తికేయ అయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ భయ్యా. మరి ఇతనైతే కేవలం 4 మ్యాచ్‌లు ఆడి ఆ 4 మ్యాచ్‌లలో 48 బాల్స్ వేసి 78 పరుగులు ఇచ్చాడు. ఇక వికెట్ల విషయానికొస్తే కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. మరి అంత అద్భుతంగా పెర్ఫార్మెన్స్ లేదు కాబట్టి కుమార కార్తికేయన్ కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటుంది. వరుణ్ అసలంగా ఆల్రెడీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరే మరి అడ్వాంటేజే కానీ మరి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఇంకో బౌలర్‌పై అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ మనీని. ఇంకా 5 టీమ్‌లు రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ గురించి అయితే మనం పార్ట్ 2లో తెలుసుకుందాం భయ్యా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే గనక కింద పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి భయ్యా. మరి ఇక 5 టీమ్‌లు ఏ ప్లేయర్స్‌ని రిలీజ్ చేయబోతున్నాయో మనం తెలుసుకుందాం. ఓన్లీ కింద పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి. మరి అలాగే వీడియోలో ఏమైనా తప్పులుంటే గనక మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాము. మరి నా వాయిస్ కొంచెం ఫాస్ట్‌గా చెప్పాలా? స్లోగా చెప్పాలా? అలాగే కింద కామెంట్ చేయండి భయ్యా. మరి వీడియోలో ఏమైనా తప్పులుంటే గనక మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. మరి అలాగే ఈ 5 టీమ్‌లు రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ గురించి కూడా పార్ట్ 2లో తెలుసుకుందాం. ఖచ్చితంగా పార్ట్ 2 అయితే తీస్తాను భయ్యా. మరి ఇంకా 5 టీమ్‌లయితే మిగిలి ఉన్నాయి. సీఎస్‌కే ఇంకొన్ని టీమ్‌లయితే మిగిలి ఉన్నాయి. ఆ టీమ్‌ల యొక్క రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ గురించి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. మరి ఆ ప్లేయర్స్ ఎవరు? ఆ ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలైతే ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఓన్లీ మీరు కింద పార్ట్ 2 అని కింద కామెంట్ చేసేయండి. ఇక ఇంకో వీడియోతో కలుద్దాం మరి. వీడియోలో ఏమైనా తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించండి భయ్యా. అలాగే మన వాయిసు స్పీడ్‌గా చెప్పాలా? కొంచెం స్లోగా చెప్పాలా? కింద కామెంట్ చేయండి.